బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వల్లభనేని వంశీని విజయవాడ తరలించారు. అయితే వల్లభనేని వంశీని ప్రస్తుతం వన్ టౌన్ పిఎస్ కు తరలించినట్టుగా మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. మొదటగా భవానీపురం పిఎస్ కు తీసుకువెళ్లారు. ఆ తర్వాత కృష్ణలంక పిఎస్ కి వల్లభనేని వంశీని తరలించారు. ఇప్పుడు విజయవాడ వన్ టౌన్ పిఎస్ కి వల్లభనేని వంశీని తరలిస్తున్నట్టుగా బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. హైదరాబాద్ లో అరెస్ట్ అయిన వల్లభనేని వంశీని కొద్దిసేపటి క్రితమే విజయవాడకు తరలించారు. అయితే ముందుగా భవానీపురం పిఎస్ కు తరలించారు అక్కడ పోలీసులు. ఆ తర్వాత విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి ప్రస్తుతం తరలిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. హైదరాబాద్ నుంచి వంశీని తీసుకొచ్చిన పోలీసులు భవానీపురం పిఎస్ లో అక్కడ కొంతసేపు ఉంచారు. అక్కడ వాహనాన్ని మార్చారు. తర్వాత కృష్ణలంక పిఎస్ కు కూడా వంశీని తరలించారు. సో నాటకీయ పరిణామాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. వల్లభనేని వంశీని ఏ పిఎస్కి తరలిస్తారు అనేది అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఎందుకంటే వల్లభనేని వంశీని విజయవాడకు తరలించిన తర్వాత భవానీపురం పిఎస్కు తరలించారు. అక్కడ నుంచి పోలీసులు వెహికల్ మార్చి తర్వాత కృష్ణలంక పిఎస్కు కూడా తరలించడం జరిగింది. ఇప్పుడు కృష్ణలంక పిఎస్లో కొంచెం సేపు ఉంచిన తర్వాత వల్లభనేని వంశీని వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించినట్టుగా మనకు సమాచారం అందుతోంది. హైదరాబాద్ నుంచి వంశీని పోలీసులు తీసుకువచ్చారు. భవానీపురంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ వాహనాన్ని మార్చారు. లోపల ఉన్నటువంటి సిబ్బందిని కూడా మార్చారని చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత కృష్ణలంక పిఎస్కు తీసుకువెళ్లారు. అక్కడే విచారిస్తారు వల్లభనేని వంశీని అని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారంగా ఆయన్ను వన్ టౌన్ పిఎస్ కి తరలించినట్టుగా సమాచారం. అయితే పటమట పోలీసులు మార్నింగ్ హైదరాబాద్ లో వల్లభనేని వంశీని అదుపులోకి తీసుకున్నారు. పటమట పిఎస్ లో ఆయన పైన కేసు రిజిస్టర్ అయింది. దాన్ని బేస్ చేసుకుని ఎస్సీ కేసు పైన ఆయన్ని ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే విజయవాడకి తీసుకువచ్చారు. అయితే పటమట పిఎస్ కే తరలిస్తారు అని మొదటి సమాచారం అందినా కూడా ఫస్ట్ భవానీపురం తీసుకెళ్లారు. ఆ తర్వాత కృష్ణలంక తీసుకెళ్లి అక్కడ కొద్దిసేపు ఉంచిన తర్వాత ఇప్పుడైతే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి వల్లభనేని వంశీని తరలిస్తున్నట్టుగా కూడా మనకి సమాచారం అందుతోంది. మరి ఇక్కడ ఉంచుతారా లేదా కేసు ఫైల్ అయినటువంటి పటమట పిఎస్కే వల్లభనేని వంశీని తీసుకువెళ్తారా అనేది కూడా వేచి చూడాలి. మొత్తంగా పోలీసులు అయితే చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. ఎలాంటి అల్లర్లు చెలరేగకుండా శాంతి భద్రతలకు ఎక్కడా విఘాతం కలగకుండా ఉండేందుకే ఈ రకమైనటువంటి వ్యూహం ప్రకారంగానే వల్లభనేని వంశీని తరలిస్తున్నారు అని చెప్పి భావించవచ్చు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులు ఉండదు. ఎలాంటి నిరసనలకు కూడా అభిమానులు కానీ వైసీపీ శ్రేణులు కానీ పెద్ద ఎత్తున తరలి రావడానికి ఆస్కారం లేకుండా ఇప్పటికే పోలీసులు కూడా వారందరినీ కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రజెంట్ మనం చూస్తున్నాము వల్లభనేని వంశీని వన్ టౌన్ పిఎస్ కి తరలించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి జయరాజ్ మనకు అందుబాటులో ఉన్నారు. జయరాజ్, మనం చూస్తున్నాం కృష్ణలంక నుంచి కూడా వల్లభనేని వంశీని వన్ టౌన్ పిఎస్ కి తరలించినట్టు తెలుస్తోంది. మరి అక్కడే ఉంచుతారా లేదంటే పటమట పోలీస్ స్టేషన్ కి తరలించవచ్చా? అసలు ఏం జరుగుతోంది? సంధ్య, ప్రస్తుతం వల్లభనేని వంశీని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారిస్తూ ఉన్నారు. ముందుగా భవానీపురం పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినప్పుడు కూడా అక్కడ నుంచి 10 నిమిషాల్లోనే భవానీపురం నుంచి కృష్ణలంక పిఎస్కి తరలించారు. పూర్తిగా ఇక్కడే విచారిస్తారు. ఇక్కడ విచారించడం, ఆయన స్టేట్మెంట్ని రికార్డు చేయటం, ఆ తర్వాత ఇక్కడ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేటటువంటి అవకాశం ఉంది. మొత్తమే చూస్తే వల్లభనేని వంశీని అన్ని కోణాల నుంచి కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన జరిగిన దాడి నేపథ్యం గురించి, అందులో ఎవరెవరు పాల్గొన్నారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరి పాత్ర ఎంత ఉందనేటటువంటి దిశగా వల్లభనేని వంశీని అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. మొత్తం మీద ఇప్పటికే దాదాపు 88 మంది గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి సంఘటనలో 88 మంది పైన ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి నేపథ్యంలో దాదాపు వాళ్ళలో 46 మందిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు, రిమాండ్ విధించినటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో చాలామంది వల్లభనేని వంశీ పాత్ర ఎంత ఉంది, వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ
కార్యాలయం పైన దాడి నేపథ్యంలో ఆ పాత్ర ఎంత ఉంది, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరు ప్రోద్బలం ఉంది అనే దిశగా ఇప్పటికే 46 మందిని పోలీసులు విచారించడం, కోర్టులో వారికి సంబంధించి ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వల్లభనేని పాత్ర ఎలా ఉంది, ఎందుకు ఆ తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన, గన్నవరం కార్యాలయం పైన దాడి చేయాల్సి వచ్చింది అనేటటువంటి దిశగా ఇప్పటికే విచారించి రికార్డు చేసినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి అన్ని రకాల అంశాలని ఇప్పుడు వల్లభనేని వంశీ కీలకమైన పాత్ర ఉన్న నేపథ్యంలో వల్లభనేని వంశీ పాత్ర ఎంత ఉంది, అసలు ఎందుకు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేయాల్సి వచ్చింది, ఎవరైనా చెప్పారా, ఎందుకు చేయాల్సి వచ్చింది అనే దిశగా అన్ని కోణాల నుంచి కూడా వల్లభనేని వంశీని ప్రశ్నిస్తా ఉన్నారు. మొత్తం మీద మొత్తం అంతా రికార్డు చేసేటటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా యశ్వంత్ అనేటటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అప్పుడు ఆపరేటర్గా కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి పాత్ర ఎంత ఉంది, ఆయన ఎందుకు ఫిర్యాదు చేశారు, ముందు ఫిర్యాదు చేశారు, తర్వాత ఎందుకు కేసుని విత్డ్రా చేసుకున్నారు, ఎందుకు ఆయన్ని కిడ్నాప్ చేశారనే కేసు నమోదైంది, ఎందుకు అసలు ఆయనకి వల్లభనేని వంశీకి ఉన్నటువంటి సంబంధం ఏంటనే దిశగా అన్ని రకాలుగా పోలీసులు అయితే విచారణ కొనసాగుతూ ఉంది. ఈ విచారణలో అనేక కొత్త అంశాలు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా నమోదు చేసిన తర్వాత వల్లభనేని వంశీని ఇక్కడ నుంచి విజయవాడలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తారు. అక్కడ వైద్య సూపరింటెండెంట్కి అయితే ఇప్పటికే సమాచారం అందించారు. మరొక గంటలోగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి వల్లభనేని వంశీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం, అక్కడ వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో వల్లభనేని వంశీని ప్రవేశపెడతారు. దీనికి సంబంధించి ఇక్కడ వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి స్టేట్మెంట్లు, అదేవిధంగా వైద్య నివేదికలు, గతంలో ఇచ్చినటువంటి 46 మంది దగ్గర నుంచి తీసుకున్న స్టేట్మెంట్లు, ఆ తర్వాత జరిగినటువంటి ప్రక్రియ, వాళ్ళు వల్లభనేని వంశీకి సంబంధించి ఏ విధమైనటువంటి అంశాలు అయితే ఇచ్చారో వాటికి సంబంధించిన అన్ని రకాల స్టేట్మెంట్లు కూడా మరికొద్దిసేపట్లోనే ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఎస్సీ ఎస్టీ కేసు నమోదైనటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల డాక్యుమెంట్స్ కానీ దీనికి సంబంధించి ఏ రకమైనదైతే వీటికి సంబంధించింది ఉందో వాటన్నిటి కూడా ఈరోజు వల్లభనేని వంశీకి సంబంధించి కేసు పూర్తి స్థాయిలో పకడ్బందీగా పోలీసులు దీనిపైన ఇప్పుడే న్యాయ నిపుణులతో సంప్రదించారు. నమోదు చేసిన కేసులు, అదేవిధంగా నమోదు చేసిన సెక్షన్లకు సంబంధించినటువంటి అన్ని రకాల అంశాలన్నీ కూడా పూర్తవుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సుదీర్ఘంగా విచారణ కొనసాగుతూ ఉంది. అన్ని కోణాల నుంచి కూడా అసలు వల్లభనేని వంశీ ఎందుకు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడికి పురమాయించారు, ఎందుకు ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరు దీని వెనక ఉన్నారనే దిశగా వల్లభనేని వంశీని రకరకాల క్వశ్చన్ల ద్వారా ఆన్సర్లు రాబట్టేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. సంధ్య, జయరాజ్, అయితే ఈ టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో మొత్తం 88 మంది ఉంటే A71గా వల్లభనేని వంశీ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కొంతమందిని విచారణ కూడా చేశారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి సేకరించినటువంటి ఎవిడెన్స్లు కావచ్చు, నిన్న రీసెంట్గా అంటే 2 days బ్యాక్ పిఎస్లో నమోదైన కేసుకు సంబంధించి కలెక్ట్ చేసిన ఎవిడెన్స్లు ఇవన్నీ కూడా వల్లభనేని వంశీ ముందు పెట్టే ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అవే జరుగుతూ ఉంది, అదే ప్రక్రియ జరుగుతూ ఉంది. అసలు వల్లభనేని వంశీ పాత్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన జరిగిన దాడిలో ఎంత ఉంది, ఎందుకు జరిగింది, ఎవరెవరు పాల్గొన్నారు, గతంలో 46 మంది ఇచ్చిన స్టేట్మెంట్లో ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయి, అందులో వల్లభనేని వంశీ పేరు ఎంతమంది చెప్పారు, అవన్నీ పాత రికార్డులు, పాత దాంట్లో పాల్గొన్నటువంటి ఇప్పటి వరకే 46 మందికి పైగా అరెస్ట్ అయినటువంటి వ్యక్తుల నుంచి స్వీకరించినటువంటి స్టేట్మెంట్లు కూడా వల్లభనేని వంశీ ముందు పెట్టారు. వల్లభనేని వంశీ పాత్ర ఉందని ఎంతమంది చెప్పారో వారన్నీ కూడా రికార్డెడ్ ఎవిడెన్స్ అన్ని కూడా వల్లభనేని వంశీ ముందు పెట్టి మరి విచారణ జరుగుతూ ఉంది. వల్లభనేని వంశీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లన్నీ కూడా రికార్డు చేస్తున్నారు పోలీసులు. రికార్డు చేసిన తర్వాత అసలు వల్లభనేని వంశీ పాత్ర ఎంత ఉంది, వల్లభనేని వంశీ తనకు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేయాల్సిన అవసరం లేదు, దాంట్లో నా ప్రమేయం లేదని గతంలో కూడా చెప్పారు. ఇప్పుడు కూడా అదే రకమైన అంశం చెప్పే అవకాశం ఉంది. వైసీపీ రాష్ట్ర కార్యాలయం కూడా ఇదే అంశం గురించి కూడా కొద్దిసేపటి క్రితమే తన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. వల్లభనేని వంశీ పైన అక్రమంగా కేసు బనాయించారు, ఆయనతో ఏమాత్రం సంబంధం లేనటువంటి కేసును బనాయించారు
బనాయించినటువంటి పరిస్థితి ఉందని చెప్పినప్పుడు కూడా దీని నేపథ్యంలో 46 మంది ఇచ్చిన స్టేట్మెంట్లు, అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో కేసు విత్డ్రా ముందు కేసు పెట్టడం, తర్వాత విత్డ్రా చేయటం, ఆయన ఆ కంప్యూటర్ ఆపరేటర్ తల్లిగారు ఇచ్చినటువంటి కేసు నేపథ్యంలో ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో నమోదైన ఎస్సీ ఎస్టీ కేసు ఏదైతే ఉందో ఈ నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు వల్లభనేని వంశీ స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేసినటువంటి 88 మందిలో 46 మందిని ఇప్పటికే విచారించారు, వారి స్టేట్మెంట్లు. మరొక వైపు దీని నేపథ్యం ఎలా ఉంది, సీసీ ఫుటేజ్ కానీ సీసీ ఫుటేజ్లో ఉన్నటువంటి అంశాలు కానీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కానీ ఇప్పుడు వల్లభనేని వంశీ ఇచ్చేటటువంటి స్టేట్మెంట్లు అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ సమీక్ష చేస్తా ఉన్నారు. వల్లభనేని వంశీ ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు కీలకంగా మారబోతా ఉంది. ఈ అన్నిటిని కూడా మరికొద్దిసేపట్లోనే న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టి అక్కడ వీటికి సంబంధించి అంతా కూడా ఈ రికార్డులు కానీ స్టేట్మెంట్లు కానీ న్యాయస్థానంలో పొందుపరిచే ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. సంజయ్, జయరాజ్, అయితే వంశీ తరపు న్యాయవాదులు పిఎస్ కు చేరుకున్నారా? వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు ఈ కేసుకు సంబంధించి? వంశీ తరపున న్యాయవాదులు కోర్టు దగ్గర కూడా ఉన్నారు, ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు. వారు ఇప్పుడు ఎవరు కూడా దీనికి సంబంధించి ఇటు పోలీసులు కానీ అటు న్యాయవాదులు కానీ ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి అయితే లేదు. మరికొద్దిసేపట్లోనే వల్లభనేని వంశీని కోర్టుకి పెట్టే ముందు పోలీసులు మీడియాకి వివరాలు ఇచ్చేట అవకాశం ఉంది. ఏ సెక్షన్ల కింద ఏ కేసుల కింద ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది అనేది ఇప్పటి వరకు అయితే అధికారికంగా పోలీసు వర్గాలు అయితే ప్రకటించినటువంటి పరిస్థితి లేదు. విచారణ వల్లభనేని వంశీని విచారించడం, ఆయన స్టేట్మెంట్ని రికార్డు చేసిన తర్వాతనే కోర్టుకు పెట్టే ముందు ఆయన పోలీసులు వల్లభనేని వంశీ కేసుకు సంబంధించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మరొక గంట పాటు వల్లభనేని వంశీని విచారించే అవకాశం ఉంది. అన్ని కోణాల్లోనూ అసలు కంప్యూటర్ ఆపరేటర్ని కిడ్నాప్ చేశారా లేదా, కంప్యూటర్ ఆపరేటర్కి వల్లభనేని వంశీకి ఎలాంటి సంబంధం ఉంది, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, ఆ దాడి సమయంలో ఎవరెవరున్నారు, ఎవరు పాత్ర ఉంది, ఎవరు పాద్బలంతో చేశారు అనేటటువంటి అంశాల దిశగానే వల్లభనేని వంశీని పోలీసులు విచారిస్తా ఆయన స్టేట్మెంట్ని రికార్డు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మొత్తం ఎందుకు ఈ కేసులో ఎవరెవరు పాత్ర ఉందనే దిశగా ఇప్పటికే జరుగుతూ ఉంది. అయితే కంప్యూటర్ ఆపరేటర్ కిడ్నాప్ చేసిన వ్యవహారంలో వల్లభనేని వంశీ పాత్ర ఉన్నట్టుగా కేసు నమోదవటం, ఈయనతో పాటు మరొక 5గురు కూడా ఉన్నారనేటటువంటి దిశగా కేసు నమోదైంది. ఆ 5గురు ఎవరున్నారు, వారి పాత్ర ఏంటనే దిశగా కూడా వల్లభనేని వంశీని విచారించేటటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే మరికొద్ది సేపట్లోనే వల్లభనేని వంశీ విచారణ పూర్తవుతుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే అవకాశం ఉంది. సంజయ్, అయితే జయరాజ్ ప్రెసెంట్ అయితే వల్లభనేని వంశీ పైన 3 సెక్షన్స్ కింద కేసును ఫైల్ చేశారు. ఇప్పుడు పోలీసులు ఆయన విచారిస్తూ ఉన్నారు, ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దీని తర్వాత ఏమైనా సెషన్స్ యాడ్ చేయడం కానీ లేదా సెషన్స్లో ఏమైనా మార్పులు చేర్పులు జరిగేటువంటి ఆస్కారం ఉండొచ్చా? దీనికి తప్పకుండా ఉన్నటువంటి ఇప్పుడు వల్లభనేని వంశీ ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఆ తర్వాత మిగతా 5గురిని కూడా అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి వారి విచారణ కూడా పూర్తయిన తర్వాత దీని కేసు తీవ్రత ఎంత ఉంది, కేసులో కొత్త కోణం ఏముంది, కేసులో కొత్త అంశాలు ఏమున్నాయి అనే దిశగా ఎప్పుడైనా సరే కేసులో తీవ్రతను బట్టి ప్రాథమికంగా అందిన సమాచారం, ప్రాథమికంగా లభ్యమైనటువంటి ఆధారాల నేపథ్యంలోనే ఈ సెక్షన్లు నమోదు చేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి ఎవిడెన్స్లు, ఆ తర్వాత వచ్చినటువంటి అంశాల దిశగా మొత్తం ఈ కేసును మార్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారు మన దగ్గరకు వచ్చారు. వీటికి సంబంధించి పోలీస్ స్టేషన్కి వైసీపీ ఎమ్మెల్సీ వచ్చారు. అభివృద్ధి మీద కానీ సంక్షేమం మీద కానీ దృష్టి పెట్టకుండా కేవలం వైసీపీ నాయకుల్ని టార్గెట్ చేస్తూ ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా కొనసాగుతుందన్న దానికి నిదర్శనం ఇది. ఈరోజు కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా, అరెస్ట్ చేయొద్దని కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా కేసులు మార్చి ఏ కేసులు అయితే అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి కిడ్నాప్లని, వేధింపులని, లేకపోతే రకరకాల కేసులని, ఎస్సీ ఎస్టీ కేసులు అని చెప్పి అనేక కేసులు పెట్టి వేధించడం తప్ప ఈ ప్రభుత్వానికి మరే ఏది లేదు. వాళ్ళు సూపర్ 6 లేవు, సూపర్ 7 లేవు,
వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు లేవు, వాళ్ళ సంక్షేమం లేదు. లేకుండా ఇదే వ్యక్తి నిన్న కోర్టులు విత్డ్రా చేసుకున్న తర్వాత ఇదే మరుసటి రోజు సాయంత్రమే తిరిగి ఆ కేసుని మళ్ళీ వంశీ మీద కేసు పెట్టడం ఎలా చూస్తారు? ఇది అదే అర్థమవుతుంది. ప్రభుత్వం దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది, ఏ విధంగా ఒత్తిడి చేస్తుంది, కేసు విత్డ్రా చేసుకున్న వ్యక్తిని చేత మళ్ళీ కేసు ఎందుకు పెట్టిస్తుంది అంటే అతను వెంటనే ఒక రోజులోనే బుద్ధి మారిపోతుందా? ఏ విధంగా ఇబ్బందులు లేకపోతే మళ్ళీ అతను కేసు ఎలా పెడతాడు? ఇది చక్కటి ఉదాహరణ కథ. ఎవరన్నా సరే ఒక కేసు ఇంత ప్రొలాంగ్ కేసు జరిగిన తర్వాత విత్డ్రా చేసిన తర్వాత ఒక రోజులోనే మళ్ళీ మారిపోతాడా? దీనికి ఒకసారి మనం ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఎటువంటి ఒత్తిడి ఉందనే దానికి చక్కటి ఉదాహరణ ఈ సత్యవర్ధన్ కేసు. సరే, జగన్ ఒకవైపు జగన్ కూడా ఇక్కడే ఉన్న పరిస్థితి, మీ పార్టీ సహచార ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యారు. జగన్ నుంచి మీకు ఏమైనా ఆదేశాలు ఉన్నాయి? జగన్ గారి దగ్గర నుంచి ఆదేశాలు కాదండి, పార్టీ సహచరుడు, పార్టీ నాయకులు 2024లో మా పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. మా పార్టీ నాయకులుగా కృష్ణా జిల్లా వాసిగా, కృష్ణా జిల్లా ఎమ్మెల్సీగా నేను ఈరోజు ఆయనకి సానుభూతి ప్రకటించడానికో లేకపోతే తనకి అండగా ఉండటం కోసం వచ్చిన తప్ప ఇది పార్టీ స్టాండు, పార్టీ వెళ్ళాలి ఇలాంటిది కాదు. పార్టీ డెఫినెట్గా పార్టీ అండగా ఉంటుంది. తాను ఫిర్యాదుదారుడిగా ఉన్న సత్యవర్ధన్ ఇందులో నేను ఈ కేసుతో నాకు సంబంధం లేదని వెనక్కి తీసుకున్న తర్వాత నిన్న సాయంత్రం ఆయన కుటుంబ సభ్యులు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తీసుకువెళ్లారని తెలుస్తుంది. అంటే పోలీసులే వారిని తప్పించి అక్రమంగా వారిని బెదిరించి తరహాల కేసులు పెట్టారనుకోవచ్చు. ఒక్క రోజులో సత్యవర్ధన్ అన్న ఆయన ఒక్క కేసులో కేసు విత్డ్రా చేసుకోవడం, ఫిర్యాదుదారు వెనక్కి రావటం, మళ్ళీ ఫిర్యాదుదారు ముందుకు రావటం, ఒక్క రోజున ఇంత డ్రామా ఎందుకు జరిగి ఉంటుంది? ఎవరు ఒత్తిడితో జరిగింది? అతనికైనా లేకపోతే మెలుగు వచ్చిందా, లేకపోతే ఏదన్నా తెలివి అంత తొందరగా తెలివి వచ్చిందా? ఎవరో ఒత్తిడి చేస్తేనే కదా. ఈ ప్రభుత్వం ఒత్తిడి చేయాలి, పోలీసులన్నా ఒత్తిడి చేయాలి, తెలుగుదేశం పార్టీ నాయకులన్నా ఒత్తిడి చేయాలి. ఏం ఒత్తిడి చేయకుండా మళ్ళీ ఎందుకు ఫిర్యాదు చేస్తాడు? ఎవరు ఆ ముసుగులో వచ్చిన వ్యక్తులు ఎవరు? పోలీసులు దాన్ని ఎంక్వైరీ చేయాలి కదా. ఎవరు ముసుగులో వచ్చారు, ఎవరు ఎందుకు మళ్ళీ కేసు పెట్టించారన్నది. ఈరోజు మళ్ళీ చెప్తున్నారు వంశీ గారు ఆ కేసులో అరెస్ట్ చేయలేదు, వేధింపు కేసులో అరెస్ట్ చేశాం, కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేశాం, SC/ST కేసులో అరెస్ట్ చేశాం. అంటే ఈ కేసుకి ఎంత ప్రాక్సిమిటీ ఎక్కువ ఏది ఉంటే ఆ కేసులు పెడతారు తప్ప ఎవరో కూడా ఫిర్యాదుదారు వచ్చి నన్ను కిడ్నాప్ చేశారనో లేకపోతే నేను నా కులపరంగా నన్ను తిట్టాడని ఒక SC